వెల్కమ్. ఈస్ట్ గోదావరి జిల్లాలో ద్రాక్షారామం శైవం శివలింగం ధ్వంసం చేశారట ఈస్ట్ గోదావరి జిల్లాలో. ఇప్పుడే నేను ఒక న్యూస్ చూశాను. ఈస్ట్ గోదావరితో ద్రాక్షారామం శైవం శివలింగం ధ్వంసం చేశారు అని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆయన ఈస్ట్ గోదావరిలో ఒక వీడియో పెడితే చూశాను. నేను అది చూసిన తర్వాత నేను దీని గురించి మాట్లాడాలని నాకు ఎందుకు అనిపించింది నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి ఏంటంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన పిల్లల్ని పెరగాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని. ప్రశాంతమైన వాతావరణంలో మన పిల్లలు పెరగాలి, ఎలాంటి కుల వర్ణ వర్గ విచక్షణ మత గొడవలు లేనటువంటి రాష్ట్రంగా మనం చూడాలని కోరుకునే వాళ్ళు నేను మొట్టమొదటి ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్. ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ హూ సీక్స్ నాన్ వైలెన్స్ అండ్ దర్ షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్లిక్ట్స్ అమాంగ్ రిలీజియన్స్ అండ్ కాస్ట్స్. నేను ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్. అయితే ఈ గత 2014 నుంచి చూస్తే చాలా గుడులను ధ్వంసం చేశారు. వీటిలో చాలా గుడులు అంతర్గత గొడవల ద్వారా ధ్వంసం చేశారు, రాజకీయాల కోసం ధ్వంసం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా 2014 నుండి ఇప్పటి వరకు కూడా గుడులు పడగొట్టారని ఒక్క క్రిస్టియన్ను కూడా అరెస్ట్ చేయలేదు, ఒక్క ముస్లింని కూడా అరెస్ట్ చేయలేదు. 2014 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ఈ 11 సంవత్సరాల్లో 12 సంవత్సరాల కాలంలో ఒక్క క్రిస్టియన్ని కానీ ఒక్క ముస్లింని కానీ అరెస్ట్ చేయలేదు. గుడిని పడగొట్టారు అనేటువంటి కారణంతో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, హైదరాబాద్లో 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి. ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయ్యారు గుడిని పడగొట్టడంలో. బట్ ఆంధ్రప్రదేశ్లో ఐ డోంట్ థింక్ దట్ ఎనీ క్రిస్టియన్ ఆర్ ముస్లిం ఇన్వాల్వ్డ్ ఇన్ డిమాలిషింగ్ ఎ టెంపుల్. బట్ చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి ఎవరు చేస్తున్నారు? క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని మీరు అరెస్ట్ చేయనప్పుడు మరి కారకులు ఎవరు అనేది ఒకసారి మనమే ఆలోచించాలి. ఎందుకంటే దాన్ని అంటే మేబీ మత గొడవలు పెడదాము అనేటువంటి ఉద్దేశం అయి ఉండవచ్చు. ఇప్పుడు ఇన్ని గొడవలు, ఇన్ని విధ్వంసాలు సృష్టించడానికి కారణం మరి మత గొడవలు లేపితే ఓట్లు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచన అయి ఉండవచ్చు వీళ్ళలో. లేదా వాళ్ళల్లోనే గొడవలు వచ్చి టెంపుల్ ఆధిపత్యం మీద కొట్టుకొని ఉండొచ్చు. ఓకే, ఏ కారణమైనా సరే అది అల్టిమేట్గా ఒక టెంపుల్ పడిపోగానే ఏమంటారు టక్కన, ఇదిగో టెంపుల్ పడగొట్టారు అని హిందువులంతా ఏకం అవ్వాలి, టెంపుల్ పడగొట్టారు అనగానే ఎవరి మీద ఏకం అవ్వాలి, ఎవరి మీద దాడి చేయాలి అని చూస్తే అప్పుడు ఇన్సెక్యూరిటీలో బతికేది క్రిస్టియన్స్ ముస్లిమ్స్. అరే ఎక్కడో గుడి పడిపోయిందట, మనకు తెలీదు, వచ్చి మన మీద దాడి చేస్తారని వీళ్ళ భయం. ఇదేంటంటే ఎక్కడో గుడి పడిపోతే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ భయంతో బతకటం ఏంటి అని అంటే ఆ స్టేట్మెంట్లు, పేపర్లో వచ్చిన స్టేట్మెంట్లు, ఆ న్యూస్ ఛానల్లో వచ్చే స్టేట్మెంట్లు, వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ అలా భయంకరమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తారనమాట. అల్టిమేట్గా అసలు ఎవరు పడగొడుతున్నారు అని అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు 2014లో గుంటూరులో 100 years ఓల్డ్ టెంపుల్ని రోడ్డు వైడనింగ్ చేస్తున్నామని డిమాలిష్ చేశారు. 2014 నుంచి చెబుతున్నాం, మొత్తం లిస్ట్ చెబుతున్నాం మీకు. 2014లో గుంటూరులో 100 year ఓల్డ్ టెంపుల్ని రోడ్డు కన్స్ట్రక్షన్కి ఏమంటారు అడ్డంగా ఉందని చెప్పి గవర్నమెంట్ తొలగించింది ఒక టెంపుల్ని. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ని. దాంట్లో హిందువులు ముస్లిమ్స్ ప్రేమేమీ లేదు కదా. హిందువులు గొడవ చేశారు, అందరూ హిందువులు ఏకమవ్వాలి. ఎవరి మీద ఏకమవ్వాలి? ప్రభుత్వం మీద మీరు ఏకమవ్వాలి. ప్రభుత్వం కదా పడగొట్టిందని. 2015 విజయవాడలో టెంపుల్ని వ్యాండలైజ్ చేశారు, విగ్రహాలని ముక్కలు చేశారు. 2015 విజయవాడలో ఇప్పటి వరకు కూడా ఎవరు పడగొట్టారో కనిపెట్టలే. వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసి ఏ ఎంక్వైరీ చేసినా సరే ఒక్క క్రిస్టియన్ ఒక ముస్లిం దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యారు లేదా పడగొట్టింది వీళ్ళు అనేటువంటి ఆనవాళ్ళు మీకు దొరకు. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వెంటనే పోలీసులు పట్టేస్తారు. ఎవరిని ఐడెంటిఫై చేయలేకపోయారు అంటే అర్థం పోలీసులు వాళ్ళకు దొరకలే. అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి సంబంధించిన వాళ్ళ యొక్క ఇంటర్వెన్షన్ లేదు విజయవాడకి సంబంధించిన గుడి పడగొట్టడంలో. మరి ఎవరు పడగొట్టారు? అప్పుడు మొత్తం ఈ యొక్క రాజకీయ నాయకులు పొలిటీషియన్సే
హిందువులు ఎవరు రెస్పాండ్ అవ్వరు. హిందువులు ఎవరి యొక్క కుటుంబాన్ని నడుపుకునే బిజీలో వాళ్ళు ఉన్నారు. మన హిందూ సహోదరులు, క్రిస్టియన్ సహోదరులు, ముస్లిం సహోదరులు, కామన్ పీపుల్ వీళ్ళందరూ రేపొద్దున మనం ఫ్యామిలీకి భోజనం ఎలా పెట్టాలి, ఏం పని చేయాలి, ఏం ఉద్యోగం చేసుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఎక్కడ ఉద్యోగం తెచ్చుకోవాలి, బెంగళూరు పోవాలా, విజయవాడ పోవాలని బిజీలో ఉన్నప్పుడు ఈయన ఎవరు పడుచుకోడు. ఈయన పడుచుకునేది ఎవరు? రాజకీయ నాయకులు గుడిని పడగొట్టారు, రండి ఏకమవ్వండి హిందువులు అని రెచ్చగొట్టినప్పుడు ఎవరి మీద ఏకమవ్వాలి అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. 2015లో విజయవాడలో టెంపుల్ పడగొట్టారు. ఎవరు వాళ్ళు? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది ఇప్పుడు ఇది. 2015లో గుడి పడగొట్టింది 15 ఎవరి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం. ఎందుకు పోలీసులు ఎందుకు పట్టుకోలేదు తెలియదు. 2015 కర్నూలులో జరిగింది. టెంపుల్ మీద అటాక్ చేశారు. ఎవరో టెంపుల్ మీద అటాక్ చేశారంటే తర్వాత తెలిసింది ఏంటంటే ల్యాండ్ డిస్ప్యూట్ అని తెలిసింది. ల్యాండ్ డిస్ప్యూట్లో అక్కడ లోకల్స్ ఎంకరేజ్మెంట్ చేశారు ఇక్కడ అని చెప్పేసి లోకల్లో తిరగబడి అక్కడ టెంపుల్ మీద అటాక్ చేశారు. అది ఏది ఎంకరేజ్మెంట్ జరిగిందని కర్నూలు 2015 కర్నూలులో. మరి దాంట్లో ఇతర మతస్థులకి ప్రమేయం లేదు కదా. ఓకే, 2016 నెల్లూరులో టెంపుల్కి నిప్పు పెట్టారు. ఎవరో తెలియదు. 2016 ప్రభుత్వం ఎవరిది? ఇదే కూటమి ప్రభుత్వం. 2016లో ఇదే కూటమి ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో టెంపుల్కి నిప్పు పెడితే ఎవరు కనిపెట్టలేకపోయారు. ఓకే, మళ్ళీ ఏమంటారు, ప్రసంగాలు, అన్ని గుడులు పడగొట్టారు, ఎన్ని పడగొట్టారు, ప్రసంగాలు ఇస్తున్నారు. ఎవరు పడగొడుతున్నారు? పవిత్రమైనటువంటి దేవాలయాల మీద పడగొట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేస్తున్నారు? మత గొడవలు సృష్టించాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నారా ఇవన్నీ? ఇప్పుడు భక్తులు వెళ్ళేటువంటి గుడి ఎక్కడో దూరంగా ఉండిద్ది, దానివల్ల మీకు నష్టం ఏంటి? ఇప్పుడు ఎక్కడో గుడి కట్టారు, భక్తులు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, అది పోయే వాళ్ళది, వచ్చే వాళ్ళది. పడగొట్టాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఎందుకు పడగొడుతున్నారు? ఒక రాజకీయ కోణం అనేది ఉందేమో అని నా అనుమానంతో చెప్తున్నాను ఇదంతా. మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయండి. నేను ఐఎమ్ డిమాండింగ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టు లాంచ్ ఏ సిబిఐ ఎంక్వైరీ సిన్స్ 2014, 2014 నుంచి. ఇప్పుడు నేను చెప్పిన ఈ టెంపుల్ పడగొట్టిన వాళ్ళు మొత్తాన్ని మీరు ఎంక్వైరీ చేసుకుంటూ అసలు ఎందుకు ఇన్ని గుడులు పడగొట్టారు, ఎవరు పడగొట్టారు, వెనక మోటివ్ ఏంటి అనేది సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే మత విధ్వంసాలు లేపడానికి ఎవరన్నా రాజకీయ నాయకులు వెనుకున్నారేమో నా అనుమానం. అదర్వైజ్ హూ హ్యాస్ ద వర్క్ టు డిమాలిష్ ఆర్ వ్యాండలైజ్ ద టెంపుల్? ఎవరికే పని ఉండి చేస్తారు? ఓకే, 2016 నెల్లూరులో టెంపుల్కి నిప్పి పెట్టారు. 2016 విజయవాడ కృష్ణా పుష్కరాలు 28-30 టెంపుల్ని డిమాలిష్ చేశారు. రోడ్డు వైడనింగ్ చేస్తున్నామని కృష్ణా రివర్ పక్కన సీతమ్మ వారి అది పేరేదో, ఓకే, సీతమ్మ వారి పదులు, కరెక్ట్ చదవలేకపోతే క్షమించండి. ఓకే, చాలా చాలా పురాతనమైనటువంటి గుడిని, రాహుకేతు టెంపుల్, వినాయక టెంపుల్, సాయిబాబా టెంపుల్, ఇట్లాంటి కనకదుర్గమ్మ టెంపుల్ 2016లో గవర్నమెంట్ ఎవరిది? మీదే కూటమి ప్రభుత్వం అంది. రోడ్డు వైడనింగ్ చేస్తున్నామని చెప్పి ఈ టెంపుల్ 28 నుంచి 30 టెంపుల్స్ని పడగొట్టారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తర్వాత గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ కట్టింది మళ్ళీ తిరిగి వాటిని. మళ్ళీ వీళ్ళ ప్రచారం ఏంటి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గుడులు పడగొట్టారని ప్రచారం. 2016లో మీరు గుడులు పడగొట్టి రోడ్డు వైడనింగ్ పేరుతోటి, డెవలప్మెంట్ పేరుతోటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతోటి, అంటే నేను తప్పంటల్లా, రోడ్డు వైడనింగ్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ప్రాజెక్టులకి సంబంధించి గుడులు, మసీదులు, చర్చిలు ఏ వచ్చినా సరే ఆ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి వచ్చేసిన ఏదైనా సరే తొలగిస్తూ ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో తొలగిస్తూ ఉంటారు. నేనేమన్నానంటే దీంట్లో అపోజిషన్ కానీ ఇతర మతస్థులు కానీ రోల్ ఏది అంటున్నా. ఇన్ని టెంపుల్స్ పడగొట్టినప్పుడు వేర్ ఈజ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది అదర్ రిలీజియన్స్ ఆర్ అదర్ అపోజిషన్ పార్టీస్? ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరుగుతున్నాయి అంటున్నాను. 2017 కర్నూలులో టెంపుల్ డిమాలిష్ చేశారు. ఎంక్రోచ్మెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అని చెప్పి టెంపుల్ చేశారు కర్నూలు 2017. 2018 చిత్తూరు, ఇది కూడా కూటమి ప్రభుత్వమే. టెంపుల్ని వ్యాండలైజ్ చేశారు, ముక్కలు చేశారు. దానికి సంబంధించి 2019 కడపలో టెంపుల్ డిమాలిష్ చేశారు. రైల్వే లైన్ దగ్గర 2019 కడప దగ్గర రైల్వే లైన్ దగ్గరని
రొంపిచర్ల 2019 వేణుగోపాల స్వామి టెంపుల్ని అక్కడ పడగొట్టారు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో జరిగింది 14 నుంచి 19 వరకు. ఇవన్నీ hindupost.inలో వాళ్ళే లిస్ట్ చేశారు ఇవన్నీ కూడా. సరే 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని గుడుల మీద దాడులు జరిగాయి. ఎవరు చేశారు? దీని వెనక క్రిస్టియన్స్ ఉన్నట్టు ఒక్క క్రిస్టియన్ నన్ను అరెస్ట్ చేశారా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ముస్లిమ్స్ ఉన్నారని ఒక్క ముస్లిం నన్ను అరెస్ట్ చేశారా? మరి ఎవరు దాడి చేశారు వీటి మీద? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఫిబ్రవరి 2020 కొండ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ నెల్లూరు వ్యాండలైజేషన్ జరిగింది. OPIndia.comలో లిస్ట్ చేశారు ఇవన్నీ. నేను 2014-19 మధ్యలో ఇది hindupost.in వాళ్ళు లిస్ట్ చేశారు. ఇది OPIndia.com వాళ్ళు లిస్ట్ చేసిన లిస్ట్ చదువుతున్నా మీకు. వైసీపీ గవర్నమెంట్లో 2020 కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని నెల్లూరులో రథాన్ని తగలబెట్టారు. నైట్ వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి తగలబెట్టారు. ఎవరు అరెస్ట్ చేసిన వాళ్ళలో ఒక్క క్రిస్టియన్ ఉన్నాడా? ఒక ముస్లిం అయినా ఉన్నాడా? అసలు ఎవరన్నా అరెస్ట్ చేశారా? సరే, ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు యాంటీ హిందూ అని మీరు ప్రచారం చేసి యాక్చువల్ గుడిలు కట్టింది వాళ్ళు. సరే, మీరు యాంటీ హిందూ అని చెప్పి మీరు ఓట్ల బ్యాంక్ కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ మీరు ఇప్పుడు అరెస్ట్ చేయండి, చూపించండి. దీని వెనక ఒక క్రిస్టియన్ కానీ ఒక హిందూ కానీ ఉన్నాడు చూపించండి. ఒక వైఎస్ఆర్సీపీ మీ అపోజిషన్ సంబంధించిన ఉన్నాడు చూపించండి. ఫిబ్రవరి 20 కొండబెట్రకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ పడగొట్టింది ఎవరని చెప్పండి. చెప్పలేరు. సెప్టెంబర్ 2020 అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈస్ట్ గోదావరి జిల్లాలో పడగొట్టారు, కాల్చేశారు. రథాన్ని కాల్చేశారు. CCTVని ఎరగొట్టేశారు అక్కడ. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, యాంటీ హిందూ అని చెప్పి గొడవ చేశారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ చేసి ఇప్పుడు కనిపెట్టండి. మీరు కనిపెట్టండి. ఇప్పుడు ఎవరు ఆ రోజు అంతర్వేదిలో గుడ్లు పడగొట్టింది ఎవరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీ గవర్నమెంట్ వచ్చింది కదా. ఇప్పుడు రీఇన్వెస్టిగేట్ చేయండి. సెప్టెంబర్ 2020 విజయవాడ కనకదుర్గ టెంపుల్ని 3 సిల్వర్ లైన్స్ చారియట్ రథం మీద 3 సిల్వర్ లైన్స్ని దొంగతనం చేశారట. ఒకటి డ్యామేజ్ చేశారట. ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేట్ చేయండి దాని మీద. దొంగలను పట్టుకోండి ఎవరో. దాని వెనక్కి నిజంగా వైసీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్లో అంతర్వేది ఎలక్షన్ వచ్చినప్పుడల్లా వైసీపీ గవర్నమెంట్లో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ యొక్క ఆ సిల్వర్ లైన్ని దొంగతనం చేశారని ఎలక్షన్లో చెబుతున్నారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, మీరు ఇన్వెస్టిగేట్ చేసి దాని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారా, ముస్లిమ్స్ ఉన్నారా, క్రిస్టియన్స్ ఉన్నారా, ఎవరున్నారా కనిపెట్టండి. మీరు ఈ మత గొడవల మొత్తాన్ని కూడా మనం తగ్గించవచ్చు. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తానంటే, ఇన్ని గుడులు పడగొట్టారంటే దీని వెనక పొలిటికల్ కుట్ర ఉండొచ్చు అని నా అనుమానం. అంటే మత గొడవలు లేపితే ఓట్ల బ్యాంకుగా మార్చుకోవచ్చు అనేటువంటి కుట్ర ఉందేమన్న అనుమానం. కొన్ని పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యామన్న అనుమానం. ఓకే, ఏ పొలిటికల్ పార్టీ నాకు తెలియదు. దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్ని గుడులు ఎందుకు పడగొడుతున్నారు చెప్పండి. 2027లో చిత్తూరులో 12th century నంది 12th centuryకి సంబంధించిన నందిని ఎరగొట్టారు. శివ టెంపుల్ దగ్గర నందిని విరగొట్టారు చిత్తూరులో 2020లో. 2020 సూర్యారావుపేట ఈస్ట్ గోదావరి 2 ఓల్డ్ టెంపుల్స్ని డిమాలిష్ చేశారు. దాంట్లో పురాతనమైనటువంటి ఐడల్స్ని దొంగతనం చేశారు. ఓకే, ఇదొక్కటి మాత్రం పక్కనున్న చర్చ్ పాస్టర్ దొంగతనం చేశాడని చెప్పి ఆరోపణ వచ్చింది. ఇదొక్కటి స్టోలెన్ బై నైబరింగ్ చర్చ్ పాస్టర్స్ అని చెప్పేసి దీని ఒక్కదాని మీద క్రిస్టియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే పక్కనున్న ఇంకొక చర్చ్ ఆయనకి చెడ్డ పేరు రావాలని ఈ 2 చర్చిల మీద గొడవ వచ్చి ఈయనెళ్ళి ఆ టెంపుల్ది దొంగతనం చేస్తే ఈ పాస్టర్ని విడగొడతారని 2 పాస్టర్ల మధ్య గొడవ అని చెప్పి ఈ ఒక్కటి మాత్రం క్రిస్టియన్స్కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ తర్వాత అది నిజమో లేదు నాకు తెలియదు, న్యూస్ పేపర్లో ఇది ఒక్కటే వచ్చింది. ఇది తప్ప ఏది కూడా మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి ఆధారాలు లేవు. 2020 పిఠాపురంలో 23 ఐడల్స్ని వ్యాండలైజ్ చేశారు. పిఠాపురంలో ఈస్ట్ గోదావరిలో. మళ్ళీ 2020 అనంతపురంలో టెంపుల్ని ఎరగొట్టారు, ఐడల్స్ని ఎరగొట్టారు. డిసెంబర్ 29, 2020 మళ్ళీ రామతీర్థంలో శ్రీ లక్ష్మీ
కోదండరామ టెంపుల్ విజయనగరం 400 సంవత్సరాలకు సంబంధించిన రామమూర్తిని ఎరగొట్టారు, తలకాయ తీసేశారు. 1500 ఇయర్స్కి సంబంధించినటువంటి టెంపుల్ అది, దాన్ని ఎరగొట్టారు. ఎవరు? ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, సిబిఐ ఎంక్వైరీ చేయండి, పట్టుకోండి, పోలీసులను దొంగలను పట్టుకోండి, ఎవరు చేశారో పట్టుకోండి. టెంపుల్ నిప్పు పెట్టారు విశాఖపట్నంలో 2021, 2022 శ్రీకాకుళంలో టెంపుల్ మళ్ళీ పడగొట్టారు, ఐడియల్ని పడగొట్టారు. 2023 ఈస్ట్ గోదావరిలో టెంపుల్ డిమాలిష్ చేశారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మీద బ్లేమ్ వేశారు. వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు చేయరు, వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు చేయరు, వాళ్ళ గవర్నమెంట్లో అపోనెంట్స్ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి చెడ్డపేరు తీసుకురావడానికి చేశారని అనుమానం. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ నేను అందుకే ఏమంటానంటే, ది గవర్నమెంట్ మస్ట్ go for a CBI inquiry in Andhra Pradesh. Why so many temples are being vandalized? ఎందుకు ఇన్ని టెంపుల్స్ని పడగొట్టారు, ఎందుకు ఇన్ని టెంపుల్స్ని యొక్క విగ్రహాలను పడగొడుతున్నారు, దీని వెనక పొలిటికల్ కుట్ర ఏంటి అనేది మీరు దయచేసి బయటపెట్టండి. ఈ సిబిఐ ఎంక్వైరీ చేయండి, పట్టుకోండి. నిజంగా దీంట్లో మత విద్వేషాలు ఉంటే వాటిని మనం తగ్గించాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఆరోపణలు చేస్తున్నట్టుగా మత విద్వేషాలు, హిందువులారా ఏకమవ్వండి, మనందరం ఏకమవ్వాలంటే ఎవరి మీద, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మీద అనుమానం ఉందా? ఒకవేళ నిజంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ దీని వెనక కుట్ర కనుక ఉంటే దాన్ని బయటపెట్టండి. బయటపెట్టేసి ఈ మత విద్వేషాలు ఈ ఆదిలోనే తుంచకపోతే ఇవి విధ్వంసం చేస్తాయి, రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేస్తారు ఈ రాజకీయ నాయకులు మొత్తం కలిసి ఈ యొక్క గుడుల మీద. సో స్టాప్ డిమాలిషింగ్ ఎయిదర్ టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ మసీద్. గుడుల మీద ధ్వంసం, గుడులను పడగొట్టడం ఆపండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చిల మీద దాడులు ఆపండి, మసీదుల మీద దాడులు ఆపండి. ఎవరి పని వాళ్ళు చేసుకొని పోవాలి, ఎవరి గుళ్ళు వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, ఎవరి ఎవరి మతాలకు సంబంధించినటువంటి పనులు వాళ్ళు చేసుకోవాలి, మిగతా వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఇవన్నీ ఆపేయాలి. వీటి వెనకున్నటువంటి రాజకీయ కుట్రని మనం ఆదిలోనే తుంచేయాలి, లేదంటే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఈ యొక్క రాజకీయ నాయకుల వల్ల అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇదే ఇక్కడ జస్ట్ ఇప్పుడే ఒక వీడియో చూసినాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళారట, అక్కడ ద్రాక్షారామం శైవ శివలింగం పడగొట్టారట. ఇప్పుడు ఇందాక ఈరోజు అది చూసిన తర్వాత ఎన్ని పడగొడతారు? ఎందుకు పడగొడుతున్నారండి? ఎందుకు పడగొడుతున్నారు? ఎవరికేం పని నుండి పడగొడుతున్నారు? ఎందుకు ఇవన్నీ కూడా మత గొడవలు లేస్తాయని నేను ఈ వీడియో పెట్టాను. నేను ఇప్పుడు గవర్నమెంట్ షుడ్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దాట్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.